ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం నమోదైంది. ఇంతవరకు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. కానీ ఇదే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇంకొక సంచలనం బయటకు వస్తోంది. తిరుపతి అర్బన్ కానిస్టేబుల్కు సిట్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఆసుపత్రి పాలయ్యారు ఏఆర్ కానిస్టేబుల్ మదన్. సిట్ వేధింపులపై డీజీపీకి లేఖ రాశారు కానిస్టేబుల్ మదన్. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పాలంటూ సిట్ అధికారులు 2 రోజులు 3rd డిగ్రీ ప్రయోగించారంటూ మదన్ పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మ్యాన్గా ఉన్నారు మదన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 200 నుంచి 250 కోట్ల రూపాయలు సమకూర్చారని చెప్పాలని సిట్ బలవంతం చేసిందంటూ ఆరోపించడం జరుగుతోంది. మణిపాల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ మదన్కు చికిత్స అందిస్తున్నారు. సిట్ అధికారుల వేధింపులపై ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రస్తుతం ఆ లెటర్ని ఒక్కసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, పూర్తి స్థాయిలో డీజీపీకి కానిస్టేబుల్ మదన్ రాసిన ఆ లేఖని మీరు చూడడం జరుగుతుంది. దాదాపుగా 1 కాదు 2 కాదు 4 పేజీల లేఖ రాశాడు మదన్. ఈ నేపథ్యంలోనే మహారాజశ్రీ గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి అంటూ ఆయన ప్రారంభిస్తూ అసలు ఏం జరిగింది అంతా కూడా తన మాటల్లో ఇన్ఫ్యాక్ట్ ఆ కంప్లైంట్లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ కంప్లైంట్లో ఎటువంటి అంశాలను పేర్కొన్నాడు, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏమంటున్నారు, నిజంగా సిట్ అటువంటి వేధింపులకు గురి చేస్తుందా, ఒకవేళ సిట్ అటువంటి వేధింపులకు గురి చేస్తే ఇప్పటికే డీజీపీ రంగంలోకి దిగి వాళ్ళ మీదకి ఏమైనా యాక్షన్లోకి దిగే ప్రయత్నం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ డెవలప్మెంట్కి సంబంధించి మదన్ తనకి సిట్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసిన తర్వాత ఇటు డీజీపీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, దీని మీద ఎంక్వైరీ ఏమైనా ప్రారంభమైందా? సత్యన్న, ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఓవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబోకి వెళుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మనకి ఇప్పుడే తాజా సమాచారం కూడా అందుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు నుంచి విజయవాడకి తీసుకుని వస్తున్నారు. సిట్టు తీసుకుని వచ్చి ఈరోజు రాత్రి లోపల సిట్టు విజయవాడకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుని వస్తున్నారు. అయితే మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో గన్మెన్గా పనిచేసిన ఎన్ మదన్ రెడ్డి ఇటీవల కాలంలో హైకోర్టు కూడా ఆయన దాఖలు చేశారు. హైకోర్టుకి అలాగే డీజీపీకి కూడా ఒక లేఖ అయితే రాశారు. ఈ కోర్టుకి దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా విచారణ జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపటికి అది పోస్ట్ పోన్ అయింది. మదన్ ఈరోజు మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన డీజీపీకి ఒక లేఖ కూడా క్లియర్గా రాశారు. ఈ లేఖలో చాలా అంశాలని పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా నాతో పాటు చెవిరెడ్డికి సంబంధించిన కొంతమంది చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గిరిని, అలాగే వెంకటేశ్వరు, చివరగా బాలాజీ, వీళ్ళందరినీ కూడా ఈ విధంగానే వేధింపులకు సిట్టు గురి చేసింది. చెవిరెడ్డి పేరు ఖచ్చితంగా చెప్పాలి, 250 కోట్ల నుంచి దాకా ముడుపులు సేకరించారనే విషయాన్ని చెప్పాలి అనేది సిట్ అధికారులు తమ మీద చేస్తున్న పరిస్థితి. యాక్చువల్గా గతంలో దీనికంటే ముందు మదన్ కంటే ముందు గిరిని సిట్టు విచారణకు పిలిచినప్పుడు అప్పుడు కూడా గిరిని 3rd డిగ్రీ ప్రయోగించారు. అది తెలిసే నేను కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్ళాను. కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్తే నువ్వు డ్రెస్సులో ఎందుకు వేసుకొని వచ్చావు, నిన్ను సివిల్ డ్రెస్సులో రమ్మన్నాం కదా, నువ్వు ఎందుకు ఇది చేసావు అని చెప్పి మానసికంగా తీవ్రంగా మమ్మల్ని వేధించారు. అలాగే పిడిగుద్దులు గుద్దారు. కొంతమంది 10 మంది దాకా నన్ను కొట్టారు. తర్వాత విడుదలైన మరుసటి రోజు కూడా మళ్ళీ ఆ విధంగానే నా మీద అటాక్ జరిగింది. తర్వాత ఇంట్లో నేను సురతెప్పి పడిపోయినప్పుడు ఇక లేచి మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని నేను హైకోర్టులో పిల్లు వేసిన నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా విచారణ వచ్చింది అనేది. అయితే నిజంగానే సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ అంశం మీద పూర్తిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారాన్ని ఆయన ముందే చెప్తూ వచ్చారు. ఇది వారం రోజుల నుంచి కూడా నన్ను ఇరికించడానికి, ఈ కేసులో నన్ను ఇరికించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఒక డిఎస్పీ స్థాయి అధికారి పేరు కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఆ డిఎస్పీ స్థాయి అధికారి పదే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు, బలవంతంగా నా చేత రికార్డ్ చేయిస్తున్నారు, నా పేరు చెప్పిస్తున్నారు, నా చేత వాళ్ళు స్టేట్మెంట్
స్టేట్మెంట్లు రాయించి నా చేత రాయిస్తున్నారు అనేది. అయితే ఇక్కడ ఇదే సమస్య, ఇదే వ్యవహారం మీద కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇదే కేసుకి నిన్న కోర్టుకి సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇష్యూ వచ్చింది. అక్కడ కూడా జడ్జి ముందు కొందరు నాయకులు, కొందరు లాయర్స్ క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. సారీ, ఏదైతే ఈ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిలుగా ఉన్న ఏపీడీసీఎల్ అప్పుడు ఎండీగా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే దాంట్లో మరో ముద్దాయిగా A6గా ఉన్న విజయసాయిరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు మాత్రం బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు. సత్యప్రసాద్ బయట తిరుగుతున్నారు. సత్యప్రసాద్ కంప్లైంట్ మీద ఇంత కేసు జరుగుతుంటే మమ్మల్ని వీళ్ళ ముగ్గురిని మాత్రం బయట వదిలేసి మిగతా వాళ్ళందరినీ ఎందుకు అదుపులో తీసుకుంటున్నారా అనే ప్రశ్న మీద జడ్జి కూడా నిన్న కొన్ని అభ్యంతరాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్న ఆ వ్యవహారం మీద కూడా అంటే వీళ్ళ ముగ్గురిని ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, వాళ్ళ ముగ్గురిని ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ఎవరైతే వీళ్ళు వాంటెడ్గా తీసుకుంటున్నారో వాళ్ళనే అదుపులో తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో. ఓకే, ఇప్పుడు దాకా చాలామంది రాజకాశ్ రెడ్డి A1 తర్వాత వీళ్ళందరూ కూడా అదుపులో, మరి A3 మీ కళ్ళ ముందే ఉన్నాడు, A2 మీ కళ్ళ ముందు, సత్యప్రసాద్ మీ కళ్ళ ముందే ఉన్నాడు, తర్వాత A6గా ఉన్న విజయసాయిరెడ్డి మీకు అక్కడే తిరుగుతున్నారు, మరి వీళ్ళందరినీ ఎందుకు అదుపులో తీసుకులేదని ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఏకంగా హైకోర్టులో నన్ను థర్డ్ డిగ్రీ చేస్తున్నారు, నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు, నన్ను ఒప్పుకోవాలని చెప్పి చెవిరెడ్డి పేరు చెప్పాలి అని చెప్పి ఒప్పుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తున్నారు అనేది హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కూడా ఆ హాస్పిటల్లో అతను విచారణ జరపండి, ప్రత్యేకంగా విచారణ జరపండి అని చెప్పి కూడా కోర్టు ఇచ్చిన నేపథ్యం. సో ఈరోజు యాక్చువల్గా ఈరోజు జరిగి తీరాలి, కాకపోతే అక్కడ రేపటికి మాకు ఈరోజు వర్క్స్ ఉన్నాయి, రేపు పోతామని చెప్పిన తర్వాత రేపటికి దాన్ని పోస్ట్పోన్ అయిన పరిస్థితి. సరే, ఇదంతా ఉంటే మరి సిట్టు ఉద్దేశపూర్వకంగానే కొందరు అధికారుల వ్యవహారంలో, సిట్లో అందరూ కాదు కొందరు ఈ వారంగా ప్రవర్తిస్తున్నారా అనే ఒక చర్చ తాజాగా వచ్చింది. ఇప్పుడు దాకా జరిగిన సీన్ అంతా ఒక రకంగా జరిగితే ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని పదే 10 రోజుల నుంచి చెప్తున్నారు. ఆయన మీడియా సాక్షికి చెప్తున్నారు, నన్ను ఇరికించాలని ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక DSP స్థాయి అధికారిని నన్ను ఈ విధంగా కుట్ర చేస్తున్నాడు, దీని వెనకాల చాలా ఒక పెద్ద స్కెచ్ ఉంది అని. సో ఆ దిశగానే మారుతారు. మరోవైపు మోహిత్ రెడ్డి ఈరోజు తన తండ్రి వ్యవహారం మీద కేసులు మీడియా ముందు కూడా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఈ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో మరి ముందుకి ఏ విధంగా వెళ్తుంది, మనకు అందుతున్న సమాచారం ఇప్పుడు బెంగళూరులో చెవిరెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు సిట్కి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. సిట్ దగ్గరికి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ వరుస సంఘటనలో ఏ విధంగా ఉండబోతుంది అంటే నెక్స్ట్ టార్గెట్స్ ఎవరి దాకా ఈ సిట్టు వెళ్ళబోతుంది అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సిట్టు లిక్కర్ కేసుకు సంబంధించిన సిట్టు మొదటిసారిగా మమ్మల్ని వేధిస్తున్నారు, మా మీద ఈ ప్రయత్నం జరుగుతుందనే ఒక పెద్ద అపవాదుని కొడగొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కృష్ణమోహన్, ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయ్యి ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ కనుక వచ్చిన క్రమంలో సిట్కి సంబంధించి ఒక మచ్చపడిందంటే ప్రభుత్వం కూడా యాక్షన్లో దిగే అవకాశం కనిపిస్తుంది, ప్రభుత్వం కూడా గట్టిగానే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి క్రమంలో ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా, ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతుందా? అంటే ప్రభుత్వం వ్యవహారంలో ఇక్కడ వైసీపీ చెప్తోంది, ప్రభుత్వమే కావాలనే మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది. వైసీపీలో మేము గతంలో కీలకంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే ఇప్పటికీ మమ్మల్ని ఇన్ని కేసులు పెట్టారు, ఇంత విచారణ జరుపుతున్నారు అనేది. నిన్న మిథున్ రెడ్డి కూడా తన కోర్టుకు సంబంధించిన వాదనలో కూడా అటువంటి విధంగా అయితే మిథున్ రెడ్డి అసలు సూత్రధారుడు మిథున్ రెడ్డి అని చెప్పి కోర్టులో ప్రభుత్వం తరఫున లుద్రా కూడా గట్టిగా తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో అంటే ఈ కేసు కంప్లీట్గా ప్రభుత్వ పెద్దలకి తెలియకుండానే వ్యవహారం జరుగుతుందా అనేది కాదు, అసలు విషయం అది కాదు. అంటే ఇక్కడ జరుగుతున్న ఈ ఓవరాల్ ఇష్యూలో ఇప్పుడు వరకు కూడా వేధింపులకి గురి చేస్తున్నారు, మమ్మల్ని థర్డ్ డిగ్రీ చేస్తున్నారు, కొడుతున్నారు అనే అంశం ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఈ మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా డీజీపీకి లేఖ రాయడం, ముఖ్యమంత్రికి లేఖ రాయడం, తను కానిస్టేబుల్ డ్రెస్సులో వెళ్ళినా నన్ను కొట్టారు, ఉద్దేశపూర్వకంగా నన్ను కొట్టారు అని చెప్పి హైకోర్టులో పిల్లి వేయడం, ఇది
ఇప్పుడు పెద్ద చర్చకి దారితీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. వారం రోజుల ముందు నుంచి కూడా చెవిరెడ్డి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. నేను ఒకవేళ అతని పాత్ర ఉంది లేదు అనేది అప్రస్తుతం, అయితే ఇది విచారణలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిట్టు చెవిరెడ్డిని కూడా తీసుకుని వస్తుంది కాబట్టి విచారణలో తను ఏం జరగబోతుంది, చెవిరెడ్డి వ్యవహారంలో ఏం చెప్పబోతున్నారు, చెవిరెడ్డి అసలు ఈ వ్యవహారంలో ఏం లిక్కర్ స్కామ్లో తన రోల్ ఏంటి, సిట్టు దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి. సిట్టు కూడా ఊరికనే ఎవరినంటే వాళ్ళని పలవదు కదా, ఎవరినంటే వాళ్ళని పిలిచి ఈ చేసే ప్రయత్నం చేయదు. వాళ్ళ దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఒక ఎవిడెన్స్ లేదు, దానికి సంబంధించిన ఒక వ్యవహారం నడుస్తుంది. ఆ వ్యవహారం మీదనే వాళ్ళు అంత దూరం వెళ్ళుంటారు. కాకపోతే ఇది మొదటి నుంచి చెవిరెడ్డి కూడా చెప్తుంది, నన్ను టార్గెట్ చేసే నన్ను ఇరికించాలని ఒక ప్రయత్నం కొంతమంది పెద్దల ద్వారానే ఈ వ్యవహారం నడుస్తుందని ఆయన వాదనని ఈరోజు మదన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కొంత ఆ రెండు స్టేట్మెంట్లకి ఆయన వాదనకి ఇక్కడ మదన్ నన్ను ఒక కానిస్టేబుల్ అయి ఉండి నన్ను విపరీతంగా కొట్టారు, నా మీద ఒత్తిడి తెచ్చారు, మీ అంతు చూస్తామంటున్నారని చెప్పి ఆయన ఏకంగా డీజీపీ ఒక లేఖ రాశారు, మా ప్రధాన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. అందరికీ లేఖ రాసిన పరిస్థితుల్లో ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సత్యన్న, ఈ ఇష్యూ కొంత వేగంగా మారుతున్న సిట్టు పరిణామాలు వరుసగా 2 రోజుల నుంచి కొంత వేగం పుంజుకునే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. ఆ దిశగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సిట్లో ఈరోజు అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ రిమాండ్ ఈరోజు ముగుస్తున్న నేపథ్యంలో కోర్టుకు కూడా వచ్చారు వాళ్ళందరినీ కూడా రేపటికి మళ్ళీ ఒక వారం రోజులు రిమాండ్ పొడిగించిన పరిస్థితి అయితే కూడా ఈరోజు జరిగిన పరిస్థితి లిక్కర్ అప్డేట్లో. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆ లెటర్లో ఉన్న అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించాడు మదన్. ఒకసారి ఆ లెటర్ని నేను మీకు చదివినిపిస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడ్డాడు అనేది తన మాటల్లో ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశాడు. ఆర్యాని ప్రారంభించాడు. గౌరవనీయుల రాష్ట్ర డీజీపీ గారికి రాస్తూని, ఆర్య, నన్ను విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన మొదటి రోజు ఎస్ఐటి వాళ్ళు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తాను అని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ, నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు. వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్. నేను కూడా జరిగినది జరిగినట్టు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్ళకి అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్. ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమక్షంలోనే చెప్పాను సార్. ఆ రోజు పంపించేసి రేపురా యూనిఫామ్ తీసేసిరా అని చెప్పారు సార్ అంటూ లెటర్ని కంటిన్యూ చేశారు. ఇంకా ఏమన్నాడంటే, సిట్ సార్ వాళ్ళు చెప్పినట్లు 2వ రోజు కూడా వచ్చాను సార్. నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్లు అప్పటికీ విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారని భయపడి 2వ రోజు కూడా పోలీసు యూనిఫామ్లోనే వెళ్ళాను సార్. 2వ రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావని చాలా తిట్టారు సార్. మరలా 2వ రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్లో సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్లు రవాణా చేశాడని గిరికి చెబితే రాశాడు కదా, అదేవిధంగా నీవు కూడా గిరిలాగా రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరికి వెళ్ళిపోని చెప్పారు సార్. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 10 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా. లిక్కర్ వల్ల తన కుటుంబంలోని ఇద్దరిని కోల్పోయాడు. అతను ఎన్నికలకు కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్. అతనికి సెంటిమెంట్ కూడా, అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసిస్తాను, ఎలా చెబుతాను? అతనికి 200 నుంచి 250 కోట్ల రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్ని, నా చేత అంత పెద్దవి చెప్పించడం రాయించడం ఏంటి సార్? ఇది పాపం సార్, నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సార్ వాళ్లకు విన్నవించుకున్నాను సార్. దానితో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఊడిపిరికి జైలుకి పంపితే దారికొస్తారని గట్టిగా బెదిరించారు సార్. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలుకైనా పోతాను, కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేను అని చెప్పాను సార్. దానితో కోపగ్రస్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖం పైన, నా వీపు భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. నా చేతివేళ్లు పట్టుకుని వెనక్కు వంచేశారు సార్. ఆ నొప్పి భరించలేక నేను అరిచాను సార్. సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు ఇచ్చారు సార్. మరల మధ్యాహ్నం పైన వచ్చి మరల అలాగే కొట్టారు సార్. రాత్రి వరకు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు సార్.
నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదు అని ప్రాధాయపడితే రేపు ఉదయం 10 గంటలకు మరలా రావాలి, యూనిఫామ్ లేకుండా రావాలని చెప్పారు సార్. నేను రూమ్కి వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకు వచ్చి చూస్తే బెడ్పై పడిపోయి ఉన్నాను. భయం వేస్తుంది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల హాస్పిటల్కి వెళ్ళాను. ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్గా నిన్ను పరీక్ష చేయాలి, నీవు బాగా ఆందోళనలో ఉన్నట్లున్నావు, నీకు మందులు వేస్తున్నాం, వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు. గత 3 రోజులుగా మణిపాల హాస్పిటల్లోనే ఉన్నాను సార్. సార్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా, నేను ఒంటరిగా సీట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను సార్. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కూలీ నాలి చేసుకొని పశువులు విప్పుకొనైనా నా భార్య పిల్లలను పోషించుకుంటాను సార్. నేనైతే ఇక ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్ళను సార్. అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడూ సిట్ వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ అంటూ ఆ లెటర్ని కంక్లూడ్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రాసిన లెటర్, మదన్ రాసిన లెటర్ సంచలనంగా మారింది. ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ముఖ్యంగా తను ఏమంటున్నాడంటే, సిట్ నన్ను హింసించింది, సిట్ నన్ను కొట్టింది, యూనిఫామ్ తీసేసి రమ్మంది. అంతకుముందు గిరి అనే వ్యక్తి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు, యూనిఫామ్ తీసేసి రమ్మని చెప్పి వాళ్ళు చెప్పారు అతనికి. దీంతో యూనిఫామ్ తీసేసి సివిల్ డ్రెస్లో వెళ్ళాడు. సివిల్ డ్రెస్లో వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ట్రీట్ చేశారు వాళ్ళు. ఈ నేపథ్యంలో నేను కూడా సివిల్ డ్రెస్లోనే వెళ్లాల్సి వచ్చిందంటూ కూడా మదన్ చెప్పుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా యూనిఫామ్లో వెళ్లాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. ఒకవేళ సివిల్ డ్రెస్లో వెళ్ళంటే ఇంకా దారుణంగా కొడతారని చెప్పి నాకు అనిపించింది. యూనిఫామ్లో వెళ్ళినప్పటికీ కూడా నా మీద దాడి చేశారు, శారీరకంగా మానసికంగా హింసించారు, బూతులు తిట్టారు, నానా మాటలు అన్నారు, దుర్భాషలు ఆడారు అంటూ కూడా ఆ లెటర్లో పేర్కొన్నాడు. డీజీపీకి కానిస్టేబుల్ మదన్ రాసిన లేఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. దీంతోపాటు ఆ లేఖను ఇటు ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులు నారా లోకేష్కి, హోంమంత్రి అనితకి కూడా ఈ కాపీని పంపించడం జరిగింది. అలాగే తిరుపతి ఎస్పీకి, అలాగే తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ లెటర్ని కాపీ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? సిట్ అధికారులు కానిస్టేబుళ్లపై 3rd డిగ్రీ ప్రయోగించారని మీరు నమ్ముతున్నారా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి పోల్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నించండి. అండ్ అలాగే కామెంట్ బాక్స్లో మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి.